విల్చలో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మహిళా కానిస్టేబుల్ నాగమణి హత్య కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాయపోల్ నుంచి ఎండ్లగూడ రహదారిపై స్కూటీపై వెళుతున్న కానిస్టేబుల్ నాగమణిని ఆమె సోదరుడు పరమేష్ కారుతో ఢీకొట్టాడు. ఆ తర్వాత మెడపై కత్తితో దారుణంగా నరికి హత్య చేశాడు. పరమేష్ను ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక కానిస్టేబుల్ నాగమణి హత్యపై ఆమె భర్త శ్రీకాంత్ స్పందించారు. గత నెలలో యాదగిరిగుట్టలో ఇద్దరం పెళ్లి చేసుకున్నామని శ్రీకాంత్ తెలిపారు. తమకు ప్రాణహాని ఉందని ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. తన తమ్ముడు చంపేస్తున్నాడంటూ కూడా కంగారుగా ఉదయం తనకు ఫోన్ చేసిందని శ్రీకాంత్ తెలిపారు. చేసుకున్న తర్వాత లాస్ట్ మంత్ యాదగిరిగుట్ట దగ్గర పెళ్లి చేసుకుని వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఇస్తుంటే వాళ్ళ తమ్ముడు 10 మందిని 20 మందిని వేసుకొని 10 మందిని 20 మందిని వేసుకొని వచ్చి ఇక నేను చంపుతాం అది దాన్ని నైటే కొంచెం వార్నింగ్ ఇచ్చారు. నువ్వు ఊర్లో కనిపిస్తావు కదా చంపుతాం నిన్ను చేసేస్తాం మిమ్మల్ని ఎవరు బతికినాం అది అట్లని మాట్లాడి ఇంకా లోపల పిఎస్ వాళ్ళు ఉంటే రేపు మాట్లాడతాం రేపు రాబోరు అంటే రేపు తర్వాతగిన వచ్చింది. తర్వాతగిన ఒక 20 మందిని తీసుకొని వచ్చింది. అప్పుడు సార్ ముంగట్నే లోపల పిఎస్ని మేము సంపనే ఇంకా పెట్టుకెళ్ళి మీరు ఊర్లోకి ఎట్లా వస్తారో చూస్తా అట్లా ఎట్లా వస్తారో చూస్తా అని ఆ రోజు నుంచి ప్లాన్ చేసిండు. మేము ఎప్పుడు వస్తున్నాం ఏం కథ అని అబ్జర్వ్ చేసినట్టుండే అది అబ్జర్వ్ చేయలేము. ఇంకా అమ్మాయి వెళ్ళిన 10 నిమిషాలకే కత్తి తీసుకొని అమ్మాయి ఇక డ్యూటీకి వెళ్ళిపోతుంది. నేను డ్యూటీకి వెళ్ళిపోతున్నాను. ఏ గ్రామంలో జరిగింది? రాయపూర్లో. మన సండే హాలిడే అని మేము ఇంటికి వచ్చినాం సిటీ నుంచి. తెల్లారి ఎవరి డ్యూటీలో కలిగి వెళ్ళిపోయాను. అమ్మాయికి బైక్ ఉంది, నాకు వేరే కారు ఉంది. నేను కార్లో వెళ్ళేసి వచ్చిన అమ్మాయి బైక్ మీద అటు వెళ్ళిపోయాను. నువ్వేం డ్యూటీ చేస్తావు? నేను అగ్రికల్చర్లో పనిచేస్తాను. అగ్రికల్చర్ ఫీల్డ్ అమ్మాయి అంటే ల్యాండ్ ఇష్యూ అయితే ఆ ల్యాండ్ మాత్రం అమ్మాయి పేరు మీద డీడీ లిస్టెడ్ కిందనే ఉంది. ఇప్పుడు అమ్మాయికి 1 ఎకరా ఉండే మామూలుగా రాసిస్తారు కదా అట్లా ఎవరి దాళ్ళకి ఉండేది. వీళ్ళు ముగ్గురికి 3 పాలు చేసి పంపి